ఈ స్టోన్ ప్లేటింగ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా మళ్ళా తయారు చేసుకొని మళ్ళా ఏంటంటే ఇంటర్నల్ వార్ ని మొదలు పెట్టాలి అని చెప్పేసి ఈ రోజున వీళ్ళు చేసినటువంటి అటాక్ ఏంటంటే చాలా ప్లాన్ గా చేసినటువంటి అటాక్. నేను అందుకోసమే నేను అంటున్నాను, ఇటువంటి పరిస్థితిలో ఏంటంటే యాజ్ ఏ ఇండియన్ గా వీ హ్యావ్ టు ఫేస్ దిస్. అంతేగాని ఇది ముస్లిం చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడంటే కనుక ఎక్కడో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నీచ్ కమీన్ కుత్తే లఫంగి గాడు చేసినటువంటి పనికి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో చేసినటువంటి ముస్లింలు రెండో అతిపెద్ద మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి ముస్లింల మీద అప్నింద వేస్తే అది ఎంత డేంజర్ అవుతుందండి. అది ఆ కమ్యూనిటీలో ఎంత ఒక ఇప్పుడు వేరే సిబ్లీ గారు మీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటండి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అదేదో మీరే దోషుల్లాగా ఎవరు మాట్లాడినా మిమ్మల్ని ఏదో వీళ్ళంతా కూడా తప్పుడు మనుషులు అన్నట్లుగా చూసేవి కానీ ఆ మాట్లాడడం కానీ అసలు ఎలా ఉంటుంది సార్ అది ఆ ఇబ్బందికర పరిస్థితి? అలవాటు పడిన ప్రాణం అండి అది. కర్నల్ గారికి బాగా తెలుసు. అలవాటు పడిపోయిన ప్రాణం అంతే, ఇంకేం లేదు. కానీ నేను ఒక్కడైతే చెప్తాను సార్, అరే ఇష్యూస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పదే ఏంటంటే గత 11 సంవత్సరాల నుంచి అయితే ఇది మరీ ఎక్కువ అయిపోయింది. నేను ఈ సమయంలో రాజకీయం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాట్లాడలేదు. కానీ ఈ టైంలో కూడాను ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు కూడాను హిందూ ముస్లిం చేస్తూ ముస్లింలను ఒక బూచీగా చూపించేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎవరైతే చేస్తున్నారో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆ కాశ్మీర్ లో చేసినటువంటి ఆ పాకిస్తాన్ మిలిటెంట్లు ఉగ్రవాదులు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రకి సహకరించిన వాళ్ళు అవుతారంటాను నేను. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే. వాడికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తో మేము ఇక్కడ విడిపోయి మేము కొట్టుకొని సావాలి. సిబ్లీ గారు ఆ విజువల్స్ మీరే ఆ పాక్ జెండాని తగలబెట్టింది. రైట్ సార్, నేను చూస్తున్నా. ఎనీహౌ సార్, అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ముస్లింల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా వెళ్తుంది అనేది, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది చెప్పాలంటే కనుక దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. కరోనా టైంలో ఏం జరిగింది అనేది మనందరికి కూడా తెలుసు. ఇది వచ్చిందే ముస్లింల వల్ల అని చెప్పేసి మొత్తం వ్యాప్తి చేశారు. అంటే నాట్ ఇదని లేకపోతే ఇంకోటని కాదండి. ప్రతి అంశంలో కూడా ఎక్కడో చోట తీసుకొచ్చి ముస్లిం యాంగిల్ ని నుంచోపెట్టడం అనేది ఒక సామాన్యంగా తయారైపోయింది. ఇటువంటి ఈ కరోనా టైంలో అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే హైకోర్టులు, ఇదే సుప్రీం కోర్టులు